హాయ్ హలో నమస్తే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నిఫ్టీ 50 దీని గురించి మాట్లాడుకుంటే, ఎస్టర్డే మనకి యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ బుల్లిష్ చూపిస్తుంది మార్కెట్ అని చెప్పాం. ఫస్ట్నే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడే ఒక సెల్లర్కి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్లో. బట్ అది బుల్లిష్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం కాదు, మార్కెటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆప్షన్ చైన్ అప్పటికి స్ట్రెంగ్గా కొద్దిగా బులిష్లో ఉంది కాబట్టి. సో మార్కెట్ అక్కడి నుంచి ఏదైతే మన లెవెల్ ఉందో 24,380 అక్కడ వరకు నియర్ బై వచ్చి అక్కడ నుంచి రివర్సల్ తీసుకోండి. ఇమీడియట్ రివర్సల్ చాలా ఫాస్ట్గా తీసుకోండి. బట్ మార్కెట్ ఇది ఎక్స్పెక్ట్ చేయరు మూవ్ ఎవరు కూడా. ఓకే, బట్ ఈ మూవ్ ఎందుకు వచ్చింది అంటే ఇది ఫ్రీ స్పేస్. ఇది మీకు ఎప్పుడూ చెప్తాను, ఫ్రీ స్పేస్లో మార్కెట్ ఏదైనా అవ్వచ్చు. అగైన్ నిన్న ఒకటి బాగా చెప్పాను, మన తమ్ముళ్ళు కూడా అదే, మార్కెట్ బుల్లిష్ బట్ అన్ఇవెన్ మార్కెట్ అని చెప్పాం. అంటే ఎటు నుండి ఎటైనా సరే మారడానికి ఛాన్స్ ఉండే మార్కెట్ అని చెప్పాను నేను. సో యాజ్ ఇట్ ఈస్ అదే జరిగింది. ఇది ఏదైతే మన డే టైం ఫ్రేమ్కి సంబంధించిన ఉన్నదో, సో అగైన్ మరలా అది ఈ లెవెల్ని బ్రేక్ చేసే క్లోజ్ చేసింది 207 దగ్గర. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే మార్కెట్ ఈ ఏదైతే మన టార్గెట్ ఉందో 24,400ని టచ్ చేయడానికి అయితే వెళ్ళలేకపోతుంది. మొన్న ఇక్కడ వరకు వచ్చింది 300 వరకు, ఈరోజు 380 వరకు వెళ్ళింది. అంటే ఆలోచించండి, మార్కెట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా సరే పడుతుంది అంటే అది మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలా జరిగితే ఏమవుతుంది. కమింగ్ టు టుమారో అనాలిసిస్, నిఫ్టీ 50 మార్కెట్ అయితే మనకి యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ బేరిష్నే చూపిస్తుంది, అందులో అయితే నో డౌట్. బేరిష్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మ్యాక్సిమం స్లైట్ గ్యాప్ అప్ అన్నా సరే అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది, లేకపోలేదు. ఎందువల్లంటే ఈరోజు బుల్లిష్ చూపించినా సరే బేరిష్ యాక్ట్ చేసింది కాబట్టి సమ్ లిటిల్ బిట్ ఏంటి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి సమ్ సోర్సెస్ ఉన్నాయి, లేకపోలేదు. సో మార్కెట్ ఓపెన్ అయినా సరే ఎబో 200 ఎబోలో కానీ సస్టైన్ కాకపోతే, మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్లోనే కానీ 200 బిలోనే క్లోజ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మీరు నో డౌట్ ఇమీడియట్గా మీరు తీసేసుకోవచ్చు. ఎక్కడ వరకు? 24,170 వరకు. అంటే ఒక 30 పాయింట్స్ మీరు ఇమీడియట్గా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్తోనే మీరు ట్రేడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 100% క్యాండిల్ వేస్తుంది అంటే, ఇక్కడ కానీ మనకి ఫస్ట్ 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైనా పర్వాలేదు, ఇది కానీ క్లోజింగ్ బిలో ఇచ్చిందంటే మీరు అక్కడ నుండి ఇమీడియట్గా 24,165 170 టార్గెట్. ఇక్కడ 100% క్యాండిల్ కానీ అయింది అంటే నెక్స్ట్ టార్గెట్ 123. ఇంక ఇక్కడ కూడా 100% క్యాండిల్ అయింది, ఏదో సమ్ స్వింగ్స్ వేసుకుంటూ కానీ కిందకు వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా 24,070. ఇది అయితే మాత్రం బ్రేక్ చేయలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అయితే మాత్రం బ్రేక్ చేయలేదు. అంటే ఖచ్చితంగా చేయదా అని మీరు అడిగితే నేను చెప్పలేను, కానీ మార్కెట్ వన్ సైడ్ మూమెంటం ఉంటే తప్ప, లేదు అంటే మాత్రం ఇదైతే మాత్రం బ్రేక్ చేయలేదు. ఇఫ్ ఇదే కానీ బ్రేక్ చేస్తే 24,880 24,080 అంటే 200 పాయింట్స్, 24,980 టార్గెట్. ఇది కానీ బ్రేక్ చేస్తే 24,980, బాగా గుర్తుపెట్టుకోండి 980. ఇది బేరిషే చూపిస్తుంది కాబట్టి బేరిష్ సైడ్ మాత్రమే చెప్తున్నాను. బట్ బుల్లిష్ అవ్వాలి అంటే మార్కెట్కి ఖచ్చితంగా 24,300 బ్రేక్ చేస్తేనే బుల్లిష్. లేదు అనుకుంటే మనకి 24,250 దగ్గర ఒక 100% క్యాండిల్ వేసి సస్టైన్ అయ్యి చిన్న బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేసి వెళ్తే మాత్రమే, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వేస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోండి అప్ టు 250. ఇక్కడైతే మా 300, ఇక్కడైతే స్ట్రాంగ్ బేరిష్ అయితే క్యాండిల్ ఉంది. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, అండ్ సెన్సెక్స్ చూస్తే ఇంకా డే టైం ఫ్రేమ్కి సంబంధించిన సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేదు. బట్ ఇది కూడా బేరిష్ని చూపిస్తుంది ఆప్షన్ చైన్ మన అనాలిసిస్ ప్రకారం. బట్ ఇది ఎలా అంటే కొద్దిగా
అన్ఈవెన్ మూవే చూపిస్తుంది. అంటే ఈరోజు ఏ విధంగా అయితే ఉందో అన్ఈవెన్ బేరిష్ చూపించి బుల్లిష్, బుల్లిష్ చూపించి బేరిష్ ఎలాగైనా యాక్ట్ చేస్తుందేమో చెప్పలేం. బట్ ఇక్కడ చూడండి, నేను మనం చెప్పుకున్నాం బుల్లిష్ అని, గ్యాప్ అప్ అయింది హ్యాపీగా. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్ క్యాండిల్ వేసింది, ఇక్కడ సస్టైన్ కాలేదు. అగైన్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో లెవెల్స్ దగ్గర మళ్ళీ కిందకి వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర సస్టైన్ అయ్యి 100% క్యాండిల్స్ వేసి బ్రేక్ చేసుకొని కిందకి వచ్చాయి. సరే, మీకు నేను చెప్తున్నాను, ఎంతమందికి స్టడీ చేస్తున్నారో తెలియట్లేదు. బట్ ఒక కామెంట్ కూడా రావట్లేదు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి కూడా లేదు, తెలియట్లేదు. సో ఎనీవే నేను చెప్తాను. నాకు ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో అయినా సరే ఇది మార్కెట్ ఎలా ఉంది అనేది ఎవరొకరు ఒకరైనా సరే చూస్తారా అనేది నేను చెప్తున్నాను నేను. ఓకే, ఓవరాల్గా ఈరోజు సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి సెన్సెక్స్ ఇది టోటల్గా ఫ్రీ స్పేస్. ఓకే, ఈ ఫ్రీ స్పేస్లో మార్కెట్ టుమారో ఇక్కడ కానీ 100% క్యాండిల్ వేసి సస్టైన్ అయితే టార్గెట్ 77,220. అంటే నియర్లీ మనకి ఈ రెండు క్యాండిల్ అంటే ఖచ్చితంగా రెడ్ అండ్ బ్లాక్ లైన్స్ని సింగిల్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. అగైన్ ఇక్కడ విక్ కూడా అంత ఇదిగా రాకూడదు, వెరీ లో అండ్ క్లోజింగ్ అనేది వెరీ నియర్ బై నెంబర్. అప్పుడు మాత్రమే మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాం ట్రేడ్ చేయడానికి. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇది ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ 50% స్టాప్ లాస్ పెట్టుకొని ఆరామ్సే కూర్చోవచ్చు. మార్కెట్ ఆ విధంగా ఉంది. బట్ ఖచ్చితంగా ఇది బ్రేక్ అయితేనే, నిఫ్టీ లైన్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రమే అప్పుడు దాని సోర్స్ ఆఫ్ ఛాన్స్ 77,200 ఉంది. ఇది కానీ బ్రేక్ అయ్యి ఇక్కడ 100% క్యాండిల్ వేసి బ్రేక్ చేసింది అంటే మాత్రం దాని నెక్స్ట్ 77,000 అనుకోండి. దీనికి ఒక 150 పాయింట్స్, ఇది ఒక 200 పాయింట్స్ టార్గెట్ చూపిస్తుంది సెన్సెక్స్. అది దట్స్ ఫర్ ద టుడే. అండ్ టుమారో గురించి స్టాక్స్, సో మార్కెట్ అన్ఈవెన్ మూవ్లోనే ఉంది ప్రజెంట్. సో అందువల్ల నేను ఇంకా స్టాక్స్ గురించి వెళ్ళట్లేదు. స్టాక్స్ చెప్పాం కదా, కొద్దిగా స్టేబుల్ అయితే వెంటనే మనం ఇమీడియట్గా స్టాక్స్ గురించి చెప్దాం. మనం స్టాక్స్ చెప్పినా సరే నో ప్రాబ్లం, అది ఖచ్చితంగా ఎంత ఫాలో అయినా సరే మనకి ఏదైతే తీసుకుంటున్నామో ఆ స్టాక్స్ అయితే ఖచ్చితంగా 100% సక్సెస్ చేసి ఉంటుంది, మనం అనుకున్న లెవెల్ కానీ బ్రేక్ అయితే. బట్ ఇంకా ఎందుకు అన్ఈవెన్ ఉంది, సడన్గా వెళ్తుందని వచ్చేస్తుంది, వస్తుందని వెళ్తుంది. సో అందువల్లే కొద్దిగా ఆగుదాం. ఈరోజు బేరిష్ చెప్పాను, బట్ అది వెయిట్ చేసి బుల్లిష్ కింద మారింది. ఈరోజు బుల్లిష్ చెప్పాను, ఇమీడియట్ ఫస్ట్ క్యాండిల్లోనే బేరిష్ చూపించింది, నెక్స్ట్ దాన్నే ఫాలో అవుతూ ఆ డౌన్ సైడ్కి ట్రేడ్ అయ్యింది. ఈరోజు బేరిష్ చెప్తున్నాను, అది ఏం చేస్తుంది అనేది రేపు చూసుకుందాం. బట్ మ్యాక్సిమం కేసెస్ బేరిష్ అంటే ఇది ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, లేకపోలేదు. ఎంత గ్యాప్ అప్ అయినా సరే మార్కెట్ డౌన్ సైడ్ రావడానికే చూస్తుంది. మరలా అప్ అవ్వాలి అంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేయాలి, పైన కింద పడి ఏదో ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఒక స్వింగ్ వేసి నెక్స్ట్ ఆ స్వింగ్ని ఇంకొక స్వింగ్ బ్రేక్ చేసి దాన్ని నెక్స్ట్ ఈ క్యాండిల్ ఏదైతే 2 స్వింగ్స్ హై ఉందో హైని బ్రేక్ చేసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే మార్కెట్ వెళ్తుంది. అప్పటి వరకు అయితే మార్కెట్ వెళ్ళదు బై సైడ్, అదైతే పక్క. మీరు అదే ఫాలో అయితే మంచిది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను మార్కెట్ లెవెల్స్ అన్నీ కూడా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.